శ్రీ అనంత పద్మనాభుని దివ్యస్వరూపం ఈ రోజు చూసితరించిన భక్తుల ఆనంద వేడుకను మరొక్కసారి చూసితరిద్దాం. బాలకృష్ణ జై అనంత పద్మనాభుని దివ్యమంగళ రూపం ఈ రోజు భక్తులందరూ పద్మనాభ స్వామి గుడి పద్మనాభంలో చూసితరించారు. అంతేకాకుండా ఈ రోజు శ్రీ పద్మనాభ స్వామి వారి యొక్క తెప్పోత్సవ కార్యక్రమాన్ని పద్మనాభ పురప్రజలు, కూటమి నాయకులు గంటా రవితేజ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక చూసేందుకు రెండు కళ్ళు చాలలేదు. అంత ఘనంగా ఏర్పాటు చేశారు. సుమారు 50 సంవత్సరాల క్రితం నుంచి జరగని తెప్పోత్సవ కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ దేవాలయ కమిటీ కార్యనిర్వాహకులు మరియు ప్రజాప్రతినిధులు. వీరిలో కండుబోతు రాంబాబు గారు, కాలా నగేష్ గారు, దాముగారు, ఈవో గారు మరియు ఇతర ప్రముఖ నాయకులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించారు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే కాకుండా అందరూ చాలా వేడుకగా పాల్గొన్నారు. అయితే విశేషం ఏమిటంటే ఈ దేవాలయానికి ఇంతవరకు సొంత తెప్పలేదు. వేరే చోట నుంచి తెచ్చి తెప్పోత్సవం గత 4 సంవత్సరాలుగా చేస్తున్నారు. అయితే కండుబోతు రాంబాబు గారు, కాలా నగేష్ గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు వీరందరి కోరిక మేరకు విశాఖపట్నం వాస్తవ్యులు మధ్య గ్రామ పూర్వులతో అనుబంధం ఉన్న కుటుంబమైనటువంటి నింగిబోతు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వారి సతీమణి గారు నింగిబోతు పైడితలమ్మ గారు తమ సొంత ఖర్చులతో తెప్పను తయారు చేయించి దేవాలయ కమిటీ సభ్యుల కోరిక మేరకు ఇవ్వడం ఇక్కడ విశేషం. ఈ తెప్పను కమిటీకి, గుడికి అంకితం చేస్తున్న సందర్భంలో యువనాయకులు రవితేజ గారు మరియు దేవాలయ పాలక మండలి ఎంపీపీ కండురాంబాబు గారు మరియు కాలా నగేష్ గారు, ఇతర కూటమి నేతలు, సర్పంచులు, ఉప సర్పంచులు, మిగతా రాజకీయ నాయకులు, పుర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాతలను రవితేజ గారు సన్మానించడం, అందరూ ఆశీర్వదించారు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎంతో కనుల పండుగగా జరిగింది. ఇప్పుడు సుబ్బిరామిరెడ్డి గారు ఈ దేవాలయానికి రథాన్ని జయించి ఇచ్చారని, ఇంతకాలానికి ఈ దేవాలయానికి సొంతగా తెప్ప సమకూర్చిందని ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, వక్తలు కొనియాడారు. 24 సంవత్సరాల వయసులో నింగిబోతు సుబ్రహ్మణ్యం గారి సతీమణి శ్రీమతి పైడితల్ల గారు, యువ నాయకులు రవితేజ గారు, కండుబోతు రాంబాబు గారు, కాలనగేష్ గారు, దాము గారు,
బుగత నరసింహరావు గారు మరియు ఇతర రాజకీయ పెద్దలు సుమారుగా 29 మందితో తెప్ప కోనేరులో సేవకుల ఆధ్వర్యంలో తిరగడం, ఆ స్వామివారి సేవలో అంకితమవ్వడం ఈ సందర్భంగా గమనించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం, స్వామివారికి తెప్పను బహుకరించడం తమ కుటుంబం చేసుకున్న పుణ్యమని 84 సంవత్సరాల ఆ పెద్దావిడ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ విషయంపై యువనాయకులు రవితేజ గారు స్పందిస్తూ, అమ్మా, మీకు స్వామివారి ఆశీర్వాదం ఉంది కనుకే ఇలా జరిగిందని, అందుకు మీ కుటుంబం పుణ్యం చేసుకుదని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో పూజారులు ఘనమైన పూజలు చేసి స్వామివారికి అన్ని రకములైనటువంటి నైవేద్యములు, అలంకరణలు చేసి దేవాలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి కోనేరులో తెప్పోత్సవం చేయించడం, భక్తులందరూ పారవశ్యంలో మునిగితేలారు. ఎన్నో జన్మల పుణ్యం కదా అని ప్రతి భక్తుడు ఆనంద భాష్పాలు రాల్చాడు. చూడటానికి కనుల పండుగగా ఉన్న ఈ తెప్పోత్సవాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ ధన్యులని వేద పండితులు ఈ సందర్భంగా మన మైమీడియాకి తెలియచేశారు. అన్ని ప్రముఖ వార్తాపత్రికలు, సంస్థలు ఈ విషయాన్ని ప్రముఖంగా తమ వార్తాపత్రికల్లోనూ ఛానళ్లలోనూ ప్రచురించాయి. ఎన్ని జన్మల పుణ్యమో కదా పద్మనాభస్వామి వారికి ఈ తెప్పోత్సవం చేసే అవకాశం కలిగిందని రాజకీయ ప్రముఖులు, కార్యనిర్వాహక సభ్యులు అందరూ ఆనంద భాష్పాలు రాల్చారు. ఇది ఎంతైనా తమకు దక్కిన గౌరవమని పాలక మండలి అంతా ఆనందించి భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చూడండి ప్రజలారా, ఆంధ్రదేశంలోనే అతి పురాతన దేవాలయమైనటువంటి, ఎన్నో చారిత్రక సాక్ష్యాలకు నెలవైనటువంటి పద్మనాభ స్వామివారి యొక్క దివ్య మంగళ స్వరూపం. అంతేకాకుండా ఆయన కళ్యాణం, తెప్పోత్సవం, రథయాత్ర అన్నీ ఘనంగా నిర్వహిస్తున్న ఈ కమిటీ ఎంతైనా అదృష్టం చేసుకుంది. అందుకు వీరిని మనం అందరం ఆశీర్వదించి అభినందించాలి.
జగగుణ గోవింద పుణ్య పరిపూర్ణ గోవింద ఉత్సవమయమాయ్ గోవింద